కోట సచ్చిదానంద శాస్త్రి గారు అద్దంకి నివాసి, మంచి హరికథకుడు. వారికి పద్మశ్రీ అవార్డు వచ్చింది. వారికి మొదట జీవిత సాధన పురస్కారాన్ని అందజేశాం. ఈ కోవలో 2024 సంవత్సరం సుప్రసిద్ధ నటులు మామూలు తనికెల బండి గారు అంటే అశేష ఆంధ్ర ప్రజానికి బాగా చిరపరిచితులైనటువంటి వ్యక్తి. వారి నటనా వైవిధ్యాన్ని మనం చిత్రాల్లో చూస్తున్నాం. ఆయన ముఖ్యంగా తెలుగు భాషాభిమాని. ఆటకథ శివ అంటూ అద్భుతంగా నాలోన శివుడు నీలోన శివుడు అంటూ అద్భుతంగా ఇవాళ ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా అందరికీ పరిచయం చేస్తూ చాలా ఆయన జీవితాన్ని సాఫల్యం చేసుకుంటున్నారు. ఆ సందర్భంలో వారికి ఇస్తున్నాం. మనం సాహిత్య పురస్కారాలు కూడా రాష్ట్ర స్థాయిలో ఇస్తున్నాం. వారేవు చెనవీరభద్ర గారికి గతంలో ఇచ్చున్నాం. అట్లానే రేవూరి అనంత పద్మనాభరావు గారికి వారికి కూడా సాహిత్య పురస్కారాన్ని ఇచ్చాం. అట్లానే నాగభీర ఆదినాని గారు కూడా ఇచ్చున్నాం. అట్లానే కళా పురస్కారాలు ఇవన్నీ కూడా ఇస్తున్నాం. తొలి తెలుగు పండుగ పద్యశాస్త్రం తెలుగు భాషా ప్రాచుర్యానికి ఒక సాక్ష్యంగా నిలిచింది. ఎర్రన్న గారు నడయాడినటువంటి ప్రదేశం ఈ ప్రదేశం. అందువల్ల ఈ తెలుగు భాషా మిమ్మల్ని ఇక్కడ సత్కరించుకోవాలని మేము అదృష్టంగా భావిస్తున్నాం. మీ రాక మాకు ఆనందం కలిగిస్తుంది. మేము అద్దంకి ప్రజలందరి తరపున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముందుగా అద్దంకి ప్రజలకి ఇది చారిత్రాత్మకంగా ఎంత గొప్పదో మనందరికీ తెలుసు. తరువోజలో పద్యశాసనం అద్దంకిలో దొరికింది మొదటిది. అది చాలా ప్రసిద్ధమైన విషయం. ఈ ఊళ్ళో ఉంటూ ఇక్కడ ఇలాగా సాహితీ సత్కారాలు ఆయా రంగాల్లో ప్రముఖుల్ని తన తల్లిదండ్రుల పేర పుట్టనరాజు ఫౌండేషన్ తోటి పుట్టనరాజు శ్రీరామచంద్రమూర్తి గారు అనంత పద్మనాభం గారు నాకు 6 నెలల క్రితం ఏడాది క్రితం ఫోన్ చేసి ఇలా అద్దంకి వెళ్ళాలి, కుదిరితే వెళ్తే బాగుంటుందయా, పాపం చాలా సారస్వత సంపన్నుడు అయినా అందరినీ ఇలా ఆదరిస్తూ ఉంటాడు, పెద్ద సంస్థ కాకపోయినా చాలా ఆత్మీయంగా చేస్తూ ఉంటారంటే ఆయన లైన్లోకి రావడం జరిగింది. మాట్లాడాం. ఆయన పలకరించిన తీరు, ఆయన విషయ పరిజ్ఞానం, ఆయనకి తెలుగు భాష పట్ల సంస్కృతి పట్ల ఉన్న ఇష్టం, ఇవన్నీ చాలా 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 గౌరవం ఉంది. తప్పకుండా వస్తాను. కాకపోతే ఏంటంటే దీనికోసం ప్రత్యేకంగా రావాలి, ఎలాగ టైం డేటు అని అనుకుని లక్కీగా ఈ నెల 3 రోజులు సారస్వత కార్యక్రమాల కోసం అట్టి పెట్టుకోవడం జరిగింది. అందులో ఈ రాజమండ్రిలోని గజల్ శ్రీనివాసును చైతన్యరాజు గారు జరుపుతున్న ప్రపంచ తెలుగు మహాసభలు, అలాగే కొత్తగా మన విజయవాడలో బుక్ ఎగ్జిబిషన్ జరుగుతుంది, పుస్తక ప్రదర్శన అది. సో ఇందులో ఎలాగోలాగా దీన్ని ఈ కార్యక్రమాన్ని కూడా మధ్యలో పెట్టుకుని ప్రత్యేకంగా ఈయన కోసమే నేను అర్థంకి రావాలి. వచ్చినప్పుడు నా మిత్రులు, సారస్వత మిత్రులు, కవి మిత్రులు పెద్దిరెడ్డి గణేష్, అక్కడ సుధా బ్యాంకు ఓనరు, డైరెక్టరు, మంచి కవి, ఆయన కూడా నాకు రావడం. అలాగే సుప్రసిద్ధ చిత్రకారుడు ఆయన గిరిజనలో వచ్చారు, ఆయన నాకు చాలా ఆత్మబంధు. అలాగే మా మఠ్యం వేణు జర్నలిస్టు, మృదంగి, గతంలో సినిమా జర్నలిస్ట్ అన్నమాట. ఇప్పుడు వాళ్ళ కారుమూరులో ఉంటున్నారు. నా కోసం ప్రత్యేకంగా శివతత్వాలు గానం చేస్తే ప్రపంచవ్యాప్తంగా నేను ఎక్కడికైనా నాతో కూడా ఆయన వచ్చారు. సో ఇది కార్యక్రమం. అన్నిటికన్నా ముఖ్యంగా నన్ను ఆకర్షించింది ఏంటంటే ఆయన కొన్ని పుస్తకాలు పంపారు. నేను చదివి చాలా చాలా ఆశ్చర్యానందంలో ఉంది. కారణం ఏంటంటే చక్కటి తెలుగు పద్యాన్ని చాలా సరళమైన భాషలో ప్రపంచానికి అందించారు ఆయన. నేను వెంటనే ఆయన అడిగాను, ఏమిటి ఇంత మంచి పద్యాలు రాశారు, వీటిని ఎక్కడో వాళ్ళు దాచేస్తున్నారు ఏమిటి, నేను ప్రసిద్ధంగా మళ్ళీ ప్రకటిస్తే బాగుంటుంది అన్నారు. ఎవరు చేస్తారు సార్ అన్నారు. నేను నిన్ననే యునెస్కో విజయ్ కుమార్ గారితో మాట్లాడానండి. ఇవి అన్నీ సేకరించి మళ్ళీ ఒక పుస్తకం కింద వేద్దామని ఒక సంకల్పం నాకే కలిగింది. చూద్దాం అది పరమేశ్వరుడు ఏమంటాడు. సో ఈ క్రమంలో ఇక్కడికి రావడం అనేది నేను ఇష్టంగా వచ్చింది. ఇది సత్కారం ఏదో చేస్తారన్న అలాంటి ఆశ కాకుండా ఇంత డీప్ ఇంటీరియర్లో కూడా ఇంత సారస్వత అభిలాషులు, సంస్కృతి పట్ల ఎంత ప్రేమ ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా నాకు ఇష్టం కాబట్టి నేను వచ్చాను. సో చూద్దాం సభ తర్వాత ఎలా జరుగుతున్నది, పరమేశ్వర సంకల్పం. మిగతా అక్కడ ఏమైనా ఉంటే అక్కడ మనం ఇంటరాక్ట్ అవ్వడం. శుభం భూయా శివోహం.
థ్యాంక్ యూ